అందరికీ నమస్కారం అండి. నా పేరు యాళ్ళ మాసరయ్య, కాంగ్రెస్ సీనియర్ లీడర్ని, రాష్ట్ర కాపు జేఏసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా ప్రజల యొక్క అనునిత్యం అనుభవిస్తున్నటువంటి ఆవేదన లేక ఇక్కట్లు ఇవన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం. కానీ ఎందుకు దానిపై ఎవరూ కూడా మాట్లాడట్లేదు అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే పాలకులు వచ్చే ముందు ఎన్నో విధాల కళ్ళబొల్లి కబుర్లు కావచ్చు, వాళ్ళ వాగ్దానాలు కావచ్చు, ఏమైనప్పటికీ ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంతసేపు కూడా ప్రభుత్వంలోకి ఎలా రావాలి, ఏ విధంగా ప్రజల్ని బోల్తా కొట్టించాలనే దాని గురించి వాళ్ళ ఆలోచన సక్సెస్ కూడా అవుతున్నారు. మనం ప్రజలు మోసపోవటమేనా అనునిత్యం? రాజకీయం అనగా అధికార పార్టీ, ప్రతిపక్షం. ఒకప్పుడు అధికారంలో ఉంటే ప్రతిపక్షం గట్టిగా ఫైట్ చేసేది. మీరు తప్పు చేస్తున్నారు, ఈ తప్పుని మేము ఖండిస్తున్నాం అనేవారు. ఈ రోజుని ఖండించడానికి ఎవరు లేరు. అటు అధికార పార్టీ అంతా ఈ విధంగా ముందుకెళ్తుందో ప్రతిపక్షం కూడా అదే విధంగా ముందుకెళ్తుంది. ఏ విధంగా? భాయిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు తిను, నువ్వు దోసుకో, మేము వచ్చాక రేపు మేము తింటాం, మేము దోసుకుంటాం. మధ్యన ఇక్కట్లు పడేది రామకృష్ణ అంటే పోయేది ప్రజలే అనేది వాళ్ళకి ఉన్న సంబంధం. గత కాంగ్రెస్ పాలనలో మనం చూసుకున్నట్లయితే ఈ విధానం ఉండేది కాదు. అన్నీ మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయ్యి 3వ సంవత్సరంలో అడుగుపెట్టారు. బక్కా బడుగు ఈ లోన్లు వస్తాయని లోన్ల మీద ఆశపడి 5 లక్షలు ఇస్తాం, అంత ఇస్తాం, ఇంత ఇస్తాం అన్నారని అప్పో చప్పో చేసి ఇల్లు నిలబెట్టుకుంటున్న వారు కొందరైతే రాకపోయినా ఏదో విధంగా బంగారం తాకట్టు పెట్టుకుని ఈ ఆస్తి ఉన్నదే ఎక్కడైనా కుదవ పెట్టుకుని తెచ్చుకుని 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు కూడా తలకు మించిన భారంతో అప్పులు చేసి ఇల్లు పూర్తి చేసుకుంటున్నారు. కొందరు సగంలో ఆగిపోయారు. వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరం, మనం వర్ణించలేము. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఎంతో చెప్పారు, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇళ్ళకి ఇంత ఇస్తాం, అంత ఇస్తామని. ఎక్కడ 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు, పక్కన పెట్టండి. ఇస్తామన్నా ఎవరు లేరు, చాలామందికి ఇచ్చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ, ఇంకా అప్పుడే వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, సెంటున్నరైనా. మీరు ఏం చేస్తారు? ఈ ఇల్లు కట్టుకున్న బడుగు బలహీన వర్గాలకి అల్పులుగా ఉన్నారు, అప్పులు పాలైపోయి ఉన్నారు, వాళ్ళకి తక్షణమే ఇంటి లోన్లు మంజూరు చేయాలి. ఇళ్ళు కట్టుకుంటున్నారు, కట్టుకుని ఇటీవల మీరు ఇస్తానన్న తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా అదుగో ఇదిగో అని మీరు అలా ముందుకు గెంటుతున్నారు బండిని. ఇంకో 2 సంవత్సరాలు ఉంటే శివార్పణం ప్రభుత్వం. మీరు ఏం చేయగలరు ఈ ప్రజలకి? మీ ప్రభుత్వం ఉండగా ఇవ్వగలరా, ఇవ్వలేరా ఏంటనేది ప్రజలకి చెప్పాలి. వాళ్ళ అప్పులు ఊబిలో వాళ్ళు కూరుకుపోయి వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? భార్య మెడలో పుస్తులు కూడా తాకట్టు పెట్టుకుని పట్టిడి అన్నానికి నోచుకోకుండా అప్పులు పాలైపోయి మనోవేదనతో బాధపడుతున్న ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, లోనులు రాని వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? కూటమి ప్రభుత్వం తరఫున మీరేం సమాధానం చెప్తారని కాంగ్రెస్ పార్టీ తరఫున, కాపు జేఏసీ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ బడుగు బలహీన వర్గాలకి, అప్పులు ఊబిలో ఉన్న ఇళ్ళు కట్టుకుంటున్న వాళ్ళని మీరు చేయూతనిచ్చి తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం.